మెగా అభిమానులకు డబుల్ ధమాకా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా వారసుడు ఎంట్రీ ఇచ్చేశాడు. అవును, ఉపాసన గారు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అసలు ఆ పిల్లల పేర్లేంటి? చిరంజీవి గారి కోరిక నెరవేరిందా? క్లింకారా తమ్ముడు చెల్లెలు ఎలా ఉండబోతున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనా కొణిదల దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. జనవరి 31న ఉపాసన గారు కవలపిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఒకరు మగపిల్లాడు కాగా మరొకరు ఆడబిడ్డ. ఈ వార్త తెలియగానే అటు మెగా ఫ్యామిలీలో ఇటు అభిమానుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి మెగా ఫ్యామిలీలో మూడో తరంలో అందరూ ఆడపిల్లలే పుట్టారు. ఇటీవల వరుణ్ తేజ్కి మగపిల్లాడు పుట్టినప్పటికీ చిరంజీవి గారికి తన ఇంట్లో ఒక మనవడు ఉంటే బావుంటుందనే కోరిక బలంగా ఉండేది. గతంలో అన్స్టాపబుల్ షోలో కూడా చరణ్ తల్లి సురేఖ గారు పంపిన సందేశంలో ఇదే విషయం వ్యక్తమైంది. ఇప్పుడు మెగాస్టార్ కోరిక నెరవేరడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు అందరి దృష్టి పిల్లల పేర్ల మీద ఉంది. సాధారణంగా మెగా ఫ్యామిలీలో పిల్లలకి ఆంజనేయస్వామి లేదా శ్రీరాముడు పేర్లు కలిసొచ్చేలా పెడుతుంటారు. కాని చరణ్ తన మొదటి కూతురికి క్లింకారా అని లలితా సహస్రనామాల నుండి ఒక వైవిధ్యమైన పేరుని ఎంచుకున్నారు. మరి ఇప్పుడు ఈ కవల పిల్లలకు కూడా అదే తరహాలో ఆధ్యాత్మిక అర్థం వచ్చే పేర్లు పెడతారా, లేక ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రకారం హనుమంతుడు పేరు పెడతారా అన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే మెగా అభిమానుల్లో ఒక చిన్న అసంతృప్తి ఉంది. క్లింకారా పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఆ పాప ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు. ఇప్పుడు పుట్టిన కవలల విషయంలో కూడా చరణ్ అలాగే సీక్రసీ పాటిస్తారా, లేక త్వరలోనే మెగా వారసుణ్ణి పరిచయం చేస్తారా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మెగా వారసుడి రాకతో అభిమానుల పండగ మొదలైపోయింది. మరి మెగా వారసుడికి ఎలాంటి పేరు పెడితే బావుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.